హాయ్ ఎవ్రీవన్. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్. ఐ థింక్ ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయింది. నేను ఒక వీడియో కూడా చేయలేదు. రీజన్ ఏంటి అంటే బేసిక్‌గా ఐ హావ్ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ అండి. బట్ టుడే ఐ యామ్ గోయింగ్ టు షేర్ యూ సంథింగ్ విచ్ ఈస్ వెరీ పవర్‌ఫుల్, విచ్ హెల్ప్ మీ ఎ లాట్ టు కమ్ ఔట్ ఆఫ్ దిస్ ఆల్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్ మై ప్రాబ్లమ్స్. కట్ చేస్తే ఐ థింక్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఐ వాస్ ఫేసింగ్ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ అండి. ఐ వాస్ నాట్ హ్యాపీ ఎట్ ఆల్ బేసిక్‌గా. అంటే స్లోలీ నా మైండ్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఐ వాస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై మైండ్. అంటే ఒక ఓవర్ థింకింగ్ మోడ్ ఆన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే తిన్నా, పడుకున్నా, ఎక్కడైనా వెళ్ళినా, వర్క్ ఏదైనా చేస్తున్నా కూడా ఐ వాస్ కంప్లీట్లీ థింకింగ్ సంథింగ్ ఎల్స్. అసలు ప్రజెంట్ మూమెంట్లో నేను లేను. ఐ వాస్ కంప్లీట్లీ అబ్సెంట్. ఇట్స్ లైక్ జాబ్ గురించి కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యామిలీ, లైఫ్, కెరియర్ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండేవాడిని. అసలు నా మైండ్ ఎంత ట్రై చేసినా కూడా షట్ ఆఫ్ అయ్యేది కాదు. ఐ వాస్ కొన్ని డేస్ అయితే నేను అసలు పడుకోలేదు. స్లీప్లెస్ నైట్స్. ఆ స్లీప్లెస్ నైట్స్ వల్ల నాకు హాంటింగ్ డ్రీమ్స్ రావడము, అసలు సడన్గా లేవడము, గట్టి గట్టిగా అరిచేయడము, ఇలాంటివి కూడా లాట్ ఆఫ్ థింగ్స్ ఫేస్ చేశాను. సో ఎంత ట్రై చేసినా కూడా ఈ లూప్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఆ బ్రెయిన్ ఆ లూప్లో పడిపోయిందనమాట. అండ్ ఒక టైంలో నాకు ఏమనిపించిందంటే మనం చేసే పనిలో హ్యాపీనెస్ లేకపోతే ఎంత సంపాదించినా కూడా వేస్టే. అసలు ఏం సంపాదించినా కూడా వేస్ట్ అనిపించింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీ నీడ్ అ రైట్ గురు టు గైడ్ అస్ ఇన్ అ రైట్ పాత్. దెన్ ఐ వెంట్ టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్కి వెళ్ళాను. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూ నో ఇట్. సో ఇందులో పార్ట్ 1 కోర్స్ సుదర్శన క్రియ అని ఒక కోర్స్ ఉందండి బేసిక్గా. సో ఈ క్రియలో ఏం చేస్తారంటే బ్రీతింగ్ చేసి మన బ్రెయిన్ని, మన మైండ్ని ఎలా కామ్ చేయాలి అండ్ కామ్ అయిన తర్వాత మెడిటేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలో వీళ్ళు నేర్పిస్తారు మనకి. సో యూ ట్రస్ట్ మీ ఆర్ నాట్, యూ బిలీవ్ మీ ఆర్ నాట్, నేను ఫస్ట్ డే రోజే ఈ కోర్స్ తీసుకున్న తర్వాత నా బ్రెయిన్ కంప్లీట్, నా మైండ్ అంతా కూడా కంప్లీట్గా షట్ ఆఫ్ అయిపోయింది. కంప్లీట్గా, ఆల్మోస్ట్ కంప్లీట్గా షట్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఇట్ ఐ వాజ్ లివింగ్ ఇన్ ప్రజెంట్. ఒక పెద్ద బర్డెన్ నుంచి బయటకు వచ్చినట్టు అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్. అండ్ టుడే ఐఎమ్ లివింగ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్ అండ్ ఐ వాస్ గెటింగ్ గుడ్ స్లీప్. ఐ వాస్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఇట్స్ లైక్ గెటింగ్ యువర్ లైఫ్ బ్యాక్ అగైన్. సో చాలా మంచిగా అనిపించింది. దెన్ ఐ డిసైడ్ వై కాంట్ ఐ షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ ఎవ్రీ వన్. సో హానెస్ట్గా చెప్తున్నా, ఎవ్రీ వన్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీ వన్ ఇన్ దిస్ ప్లానెట్ షుడ్ మస్ట్ ప్రాక్టీస్ దిస్ క్రియ ఎవ్రీ డే టు మేక్ యువర్ లైఫ్ బ్రైట్. సో ఒక మెంటల్ క్లారిటీ రావాలన్నా, మీ లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలన్నా కూడా దిస్ హెల్ప్స్ ఎ లాట్. దిస్ గివ్స్ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్ టు యూ. ప్లీజ్ విజిట్ యువర్ నియరెస్ట్ బ్రాంచ్ అండ్ టేక్ దిస్ కోర్స్ టు లివ్ ఇన్ ప్రజెంట్ అండ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్.